హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సింపుల్గా కొబ్బరి పాలతో పులావ్ గోంగూర పచ్చడి చూపిస్తున్నాను. నాన్ వెజ్ తినని వాళ్ళకైనా పిల్లలకి లంచ్ బాక్సుల్లోకైనా కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో చూసే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియో చూద్దాం. ముందుగా కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని విధంగా మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. తర్వాత దీంట్లో ఒక గ్లాసు వాటర్ పోసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ట్రైనర్ తీసుకొని ఈ విధంగా వడపోసుకొని ఈ కొబ్బరి అంతా కూడా పిండేసి ఇలా కొబ్బరి పాలు తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర స్ట్రైనర్ లేకపోయినట్లయితే ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లోకి ఈ కొబ్బరి వేసి గట్టిగా పిండేసినట్లయితే ఈ కొబ్బరి పాలు వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 3 స్పూన్లు నెయ్యి 3 స్పూన్లు నూనె వేసుకోవాలి. నేను ఈ బాండీ తీసుకున్నానండి. ఇదైతే అడుగంటకుండా బాగా వస్తుంది. ఈ నూనె వేడెక్కిన తర్వాత షాజీరా, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు ఇలా మన దగ్గర ఏవి ఉంటే అవి మసాలా దినుసులు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి. అవి వేగేలోపు బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకుంటే సరిపోతుంది. 1.5 గ్లాసు రైస్ తీసుకున్నానండి నేను. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, టమోటా ముక్కలు వేసుకోవాలి. పెద్దదైతే 1, చిన్నవైతే 2 టమోటాలు సరిపోతాయి. ఇంకా మీకు కావాలంటే క్యారెట్, ఆలు లాంటివి కూడా వేసుకోవచ్చు. తర్వాత దీంట్లో ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని టమోటా ముక్కలు మెత్తపడే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత దీంట్లో 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు పోసుకోవాలి. 1.5 గ్లాసు రైస్ వేసాం కదా, 3 గ్లాసులు కొబ్బరి పాలు అయితే సరిపోతాయి. ఒకవేళ మనకి కొంచెం తక్కువైనా వాటర్ వేసుకోవచ్చు. తర్వాత దీంట్లో 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మరిగించుకోవాలి. ఇలా తెరులుతున్నప్పుడు నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి. దీన్నంతటినీ కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు గోంగూర పచ్చడి కూడా రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను పెద్ద కట్టలో సగం గోంగూర అయితే తీసుకున్నాను. ఒక గిన్నెలోకి గోంగూర తీసుకొని శుభ్రంగా కడిగి ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకొని ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఈ రైస్ మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. కొబ్బరి పాలు కదా అడుగంటుతుంది. పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉండేవైతే తగ్గించుకోవచ్చు. ఈ రైస్ చూసారా చక్కగా ఉడికిపోయింది. పొడి పొడిగా బాగా వచ్చిందండి. ఎసరు కూడా కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు ఈ గోంగూర చూద్దాము. ఇది కూడా ఉడికిపోయింది. గోంగూర త్వరగానే ఉడికిపోతుంది కానీ పచ్చిమిరపకాయలు కొంచెం లేట్ అవుతుంది కదా. పచ్చిమిరపకాయలు మెత్తబడితే ఇంకా రెడీ అయిపోయినట్లే. పచ్చిమిరపకాయలు అంటుంది ఇలా పండుమిర్చి వేస్తుంది అనుకుంటున్నారేమో. పచ్చిమిర్చినే పండినాయండి. వీటితో కూడా పచ్చడి టేస్ట్ బాగుంటుంది. అందుకని నేను వేస్తున్నాను. మీరు పచ్చిమిర్చినే వేసుకోండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ముందుగా ఈ పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఈ విధంగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని తర్వాత ఉడికించిన గోంగూర, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా ఒక్కసారి పల్సిస్తే సరిపోతుందండి. మెత్తగా అయిపోతే ఉల్లిపాయ ముక్కలు బాగుండవు. కొంచెం పెద్ద ముక్కలుగానే ఉంచుకుంటే మనకి తినేటప్పుడు రైస్లోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఎండుమిరపకాయ, తాలింపు గింజలు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడి కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ పచ్చడి ఈ రైస్లోకే కాదండి, మామూలుగా రైస్లో కూడా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా ఈజీగా కొబ్బరి అన్నము, గోంగూర పచ్చడి రెడీ అయిపోయినాయి. దీంట్లోకి నేనైతే పెరుగు చట్నీ కూడా చేశాను. ఎప్పుడు చేసే బిర్యానీ కాకుండా ఇలా కొబ్బరి పాలతో ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే